అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. నీట్ 2025 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ అప్డేట్. ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసిన కౌన్సిలింగ్ ఏదైతే 15% ఆల్ ఇండియా కోటా కాలేజెస్ ఉన్నాయి అండ్ కాలేజెస్ లైక్ ఎయిమ్స్, వీటిలన్నింటిది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ ది రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో అలాట్మెంట్ అనేది మీరు ఎంసీసీ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయింది కాబట్టి దీని తర్వాత ఇమ్మీడియట్లీ మన స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. సో స్టేట్ కౌన్సిలింగ్ ఆల్రెడీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ తర్వాత ఎవరైతే సర్టిఫికేట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేయలేదో వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ దాంట్లో చాలా మంది కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మన ఫిజికలీ డిసేబుల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్ ఉన్నారో, ఎన్సీసీ ఉన్నారో, వాళ్ళకి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు ఆప్షన్స్ విండో ఏదైతే ఉంటుందో అది తొందరలో ఓపెన్ అవ్వబోతుంది. దీనికోసం మీరు 2 వెబ్సైట్స్ చెక్ చేసుకోవాలి. తెలంగాణ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని KNRUHS వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు అండ్ ఏపీ కౌన్సిలింగ్ ది మీరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ లో చెక్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? మనకి ఎంసీసీ కౌన్సిలింగ్ డిలే అవ్వడం వల్ల మన స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేయలేదు. మీరు ఆప్షన్స్ ఇచ్చాక మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజీ. సో ఇవి 3 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మనం సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కట్ ఆఫ్స్ గురించి మనం మాట్లాడామంటే ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో మీరు ఆ మెరిట్ లిస్ట్ తో మీకు ఒక ఐడియా ఉంటుంది దట్ కట్ ఆఫ్ ఎక్కడ వరకు యునో వెళ్తుందో. మా ఉద్దేశంలో మీకు 500+ స్కోర్ వస్తే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ కాంపిటేటివ్ అవర్ కన్వీనర్ కోట. సో దాంట్లో మీకు 500+ వస్తే మంచి ఛాన్స్ ఉంది. అదే 400+ వస్తే మీకు BDS లో కూడా అడ్మిషన్ ఛాన్స్ అనేది ఉంది. రెగ్యులర్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ ని ఫాలో చేయండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్ ది నీట్ స్టూడెంట్స్, 2025 స్టూడెంట్స్ ఎవరైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ కి అప్లై చేయబోతున్నారు. సో రెగ్యులర్ అప్డేట్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. వీ విల్ రెస్పాండ్ టు యువర్ కామెంట్స్. నమస్తే.